ఇప్పుడే ఫస్ట్ రైడ్ వచ్చింది ర్యాపిడోలో. ఇక 1 కిలోమీటర్ ఉంది. ఇదిగో వెళ్తున్నా. నంబరు 150 చూపించింది అమౌంట్. బట్ చూడాలి ఎంత ఏంటన్నది. క్యాన్సిల్ చేయకుండా ఉంటే బాగుండు. చాలా రైడ్స్ చిన్న చిన్నవి యాక్సెప్ట్ చేయలేదు. ర్యాపిడో పెద్ద రైడ్ పడింది. ఇదిగా తీసుకెళ్తున్నాను. పికప్ లొకేషన్కి వెళ్తున్నాను. మర్చిపోయి చెప్పడం, వెల్కమ్ టు మై ఛానల్ చెన్నైలో చిన్నాడు బ్లాగ్. క్యాన్సిల్ చేయకుండా ఉంటే బాగుండు. వీళ్ళకి షుగర్లు వెళ్ళేంతరు కూడా ఆగలేరు. ఆ రైడ్ బుక్ చేసినప్పుడు పక్కనే ఉండాలి. యాక్సెప్ట్ చేసి వెంటనే అసలు ఓకే సార్ అని ప్రజెంట్ అవ్వాలన్నమాట. అలా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. కొంచెం వెయిట్ చేయాలి అన్న ఆలోచన కూడా ఉండదు. చూద్దాం. ఈ సందులు గొంతులు. ఈరోజు మన టార్గెట్ 1000 రూపీస్ వితౌట్ పెట్రోల్ కాక. చూసారు నీ అమ్మ జీపీఎస్ చూపించిందా? ఆ పక్క నుంచి చాలా మంది తిరుగుతారు. ఇల్లు కట్టేశారు అక్కడ. ఇల్లులు బలం ఉంటాయి బీటు. ఇది ఆగుతాడు, వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేస్తాడు చూడాలి. చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మొన్న వేసాను కాకపోతే సార్ Rapido. OTP 4451. 4451. ఓకే. 15 కిలోమీటర్స్ 48 మినిట్స్ చూపిస్తుంది. నో సార్, నో సార్. The route is there, sir. Return drop பண்ணுவீங்களா? Return drop பண்ணுவீங்களா? Okay, sir. How much time it's taken? வருவீங்களா அந்த சைடு வருவீங்க? அந்த சைடு போவீங்க. Sorry? இந்த சைடு வந்து அந்த சைடு போவீங்களா? Okay. கேக்குறா நீங்க ரிட்டர்ன் வந்து உங்க வீடு இந்த சைடா அந்த சைடா சிட்டி சைடா? This side only, sir. Another. சிட்டி சைடு வந்துனா? ரிட்டர்ன் you can drop now. Sir. Okay la. In time. உடனே. உடனே within 5 minutes. Okay, okay. ICF சைடு போறீங்கல்ல? Okay. ICF சைடு போய் லெஃப்ட் கட் பண்ணா பெரம்பூர் அந்த ரோடு போகும்ல? அங்க போனா அந்த ரோடு இந்த ரயில் பெரம்பூர் ஹாஸ்பிடல் இருக்குல்ல அந்த ரோடு போகும். ஓகே சார். சேட்டா எப்போ డెలివరీ 15 km నువ్వు ఇంకేమన్నా ఆఫ్ చేసేయాలి, లేకపోతే సాగు కొట్టేస్తే ముందు వాటర్ ఆఫ్ చేయాలి.
அம்மா தான் வந்து கேட்பேன், அம்மா கிட்ட கேஷ் தான் உண்டு ஒன்றும் சரி நீங்க டெலிவரி செய்ய அதான் உங்க குழப்பம். அவரை வர சொல்லுங்க, இங்க இவட பேமெண்ட் கேட்பாங்க. அது குழப்பம் இல்ல. எனக்கு வண்டி எத்தனை மணிக்கு கிட்ட வரும்? வண்டி பேமெண்ட் எத்தனை இல்ல செட்டி செட் செய்யணும். எஸ் ఓకే డ్రాప్లెట్ வண்டி எவ்வளோ இப்போ? அப்ப நைட் வருங்களா? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెన్నైలో చిన్నోడు బ్లాగ్స్. యాక్చువల్గా ఈరోజు వచ్చేసరికి ర్యాపిడో ఫస్ట్ రైడ్ వచ్చింది. కాకపోతే కస్టమరు పెరంబూర్కి డ్రాప్ పెట్టాడు 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్ ఇదొకటి 15 కిలోమీటర్స్. కాకపోతే రానుబోను అనమాట. సేమ్ ఎక్కడైతే పిక్ చేసుకున్నా అక్కడే డ్రాప్ చేసినందుకు యాక్చువల్గా నాకు 300 ఇవ్వాలి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ ఆపేసాడు. అంటే బార్కి వెళ్తాను అన్నాడు, కొంచెం అక్కడ చికెన్ పకోడీ దగ్గర ఒక చోట, దానికి తోడు ఏవో పర్చేస్కి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఏవో తీసుకున్నాడు. కాకపోతే రానుబోను వచ్చేసరికి 350 సంథింగ్ అట్లా అనుకున్నాను, ఇస్తాడు అనుకున్నాను. కాకపోతే కస్టమర్ అంటే పెట్రోల్ కొట్టించుకున్నాను, 120 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నా. దానికి కస్టమరే పే చేశాడు. పే చేస్తాను లేదు నేను పే చేస్తానని పే చేశాడు. తర్వాత డ్రాప్ చేశాక నాకు అంత డ్రాప్ చేశాక ఇదో ఈ కస్టమరే డ్రాప్ చేశాక 500 కొట్టాడు, మొత్తం కలిపి 620. ఇది అయిన తర్వాత అసలు ఆ రైడ్ రాకపోతే అసలు లేదు. వాటర్ వచ్చేసరికి ఇదొక 300 ఎర్న్ చేశాను. 600 ప్లస్ వాటర్ వచ్చేసరికి ఇదేంటి ఇదొక 300 ప్లస్ మళ్ళీ ర్యాపిడోలో కూడా రైడ్స్ వేసా కదా, అదొక 450, అదొక 450, 500 వేసుకుని ఇదొక 500. అంటే టోటల్ వచ్చేసరికి 500 ర్యాపిడో ప్లస్ 300 వాటర్ ప్లస్ కస్టమర్ చెప్పాను కదా, 500లో 620లో తీసేస్తే 580 వేసుకో. 580 నేను ఎర్న్ చేసింది. ఇందులో వచ్చేసరికి మళ్ళీ పెట్రోల్ 120 మళ్ళీ 120, ఇది 1140 నా ఎర్నింగ్ పెట్రోల్ పోగా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Anyhow, please subscribe my channel Chennaiలో చిన్నోడు vlogs. Please like, share and subscribe my channel. Please, love you guys.